జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దేవాలయమైన యమధర్మరాజస్వామి ఆలయంలో యముడి జన్మ నక్షత్రమైన భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. యమధర్మరాజు మూల విరాట్కు రుద్రాభిషేకం, మాన్య సూక్తం, ఆయుష్య సూక్తం, అభిషేకం మొదలైన పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప కర్పూర హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు యమగండ దీపంలో నూనె పోసి తమను గండాల నుంచి కాపాడాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కుర్ రవి, పాలక మండలి సభ్యులు, వేద పండితులు బొజ్జ సంతోష్ కుమార్, నేరెళ్ల వంశీ, బొజ్జ సంపత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. సమయంకు రావాల్సిందిగా మనవి చేస్తూ సమయం తర్వాత మృత్యుంజయాయ రుద్రాయ మృత్యుం నమామ్య ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతయే నమః. రక్తనేత్ర మహాబాహో మమపీడాం నివారయ. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భరణి నక్షత్రం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైనటువంటి యమధర్మరాజ స్వామి వారికి ఉదయాత్పూర్వమే పంచామృత అభిషేకం, ధ్యానావాహన శోషోపచార పూజ, అదేవిధంగా తైలాభిషేకం, అదేవిధంగా ఆయుష్య హోమం నిర్వహించడం జరిగింది. జన్మకొండలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావమే కానీ, తర్వాత అష్టమ శని ప్రభావమే కానీ, అదేవిధంగా 7.5 సంవత్సరాల 7.5 శని అంటారు. ఆ యొక్క దాని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకించి వారి గురించి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయుష్యహోమం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే అకాల మరణాలు, ఆత్మహత్యలు ఇటువంటివన్నీ కూడా నివారణ అయిపోయి జన్మకొండలో ఉన్నటువంటి అపమృత్యు దోషమంతా కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయుష్యము, ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి భావన. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అభిషేకంతో పాటు ఆయుష్యహోమం నిర్వహించడం జరిగింది. ఇలా ఎవరైతే ప్రతి మాసం వచ్చేటువంటి భరణి నక్షత్రం రోజు ఎవరైతే స్వామివారికి అభిషేకము, ఆయుష్యహోమం నిర్వహించుకుంటారో వాళ్ళ జన్మకుండలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి అపమృత్యు దోషమంతా కూడా తొలగిపోయి అందరి కుటుంబ సభ్యులకు కూడా సంపూర్ణటువంటి ఆయుష్యము, ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి స్థల పురాణం. సర్వే జనాః సుఖినో భవంతు.